మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడించిన ఆ రక్కసి పేరు వింటేనే ఇప్పటికీ అందరికీ ఒళ్ళు జలధరిస్తుంది. ఆ చాప్టర్ ముగిసిపోయింది. ఇక హాయిగా బ్రతికేయచ్చు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఓ చేదు వార్త ప్రపంచాన్ని భయపెడుతుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న సింగపూర్ దేశాన్ని ఇప్పుడు కోవిడ్-19 మళ్ళీ వణికించేస్తుంది. కేవలం వారం రోజుల్లోనే అక్కడ కేసుల సంఖ్య రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ మధ్యకాలంలోనే సింగపూర్లో ఏకంగా 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది ఏకంగా 58.8% పెరుగుదల. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. కేవలం కేసులు పెరగడమే కాదు, ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. అంతకుముందు రోజువారీ అడ్మిషన్ల సంఖ్య సగటున 56 ఉండగా ఇప్పుడు అది 73కు పెరిగింది. దీంతో సింగపూర్ వైద్య రంగానికి మళ్ళీ పనిభారం పెరిగింది. అయితే ఇంతలా కేసులు పెరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు అక్కడ సంభవించలేదని కూడా సింగపూర్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ కేవలం ఈ యొక్క కరోనా కలకలం రేపుతున్నటువంటి వేరియంట్ పేరు BN-NB 1.8.1. అయితే దీని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని, ప్రస్తుతము అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ పైన సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటూ కూడా వైద్య నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సింగపూర్లో కేసుల పెరుగుదల వార్త వినగానే ఒక్కసారిగా మన మనసులు 4 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ రోడ్లు, ఆ నిర్మానుష్య శూన్యాలు, ఆ క్వారంటైన్ రోజులు తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. ఆఫీసులు మూతపడి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇళ్లకే పరిమితమైనటువంటి ఆ రోజులు, ఆప్యాయంగా పలకరించే మనుషుల దూరం జరిగి మాస్కుల వెనుక ముఖాలు దాక్కున్న కాలం, అన్నిటికంటే ఘోరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న కన్నవారిని, బంధువులను కడసారి చూసుకోలేక, కనీసం అంత్యక్రియలు కూడా గౌరవంగా నిర్వహించలేక కన్నీరు మున్నీరైన కోట్లాది మంది గుండెల గోసాది. వలస కూలీల 100 కిలోమీటర్లు నడిచి వెళ్లిన దృశ్యాలు ఆ రోజుల్లో ప్రపంచం మొత్తం ఓ పెద్ద జైలులా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. ఎందరో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. కరోనా మిగిల్చిన ఆ గాయాలు ఇంకా పచ్చిగానే కనపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఎక్కడ చిన్న కోవిడ్ కేసుల వార్తలు విన్నా కూడా మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనే భయం ప్రతి ఒక్కరిలోనూ మొదలవుతున్నటువంటి పరిస్థితి. అందుకే తాజాగా సింగపూర్లో నెలకొన్నటువంటి ఈ పరిస్థితి చూసి ఒక్కసారిగా ప్రపంచ దేశాలను కూడా అలర్ట్ అయిపోతున్నాయి. ప్రస్తుతానికి ఎక్కడక్కడ ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ మరణాలు సంభవించలేదు. 12,000కు పైగా కేసులు నమోదైనా కూడా ఎవరు మరణించలేదు. కానీ ఆ విపరీతంగా పెరుగుతున్నటువంటి కేసుల సంఖ్య అనేది అది మరలా జ్వాలలాగా మారి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుందా, మరలా అతలకుతలంగా మారేటువంటి పరిస్థితులకు దారితీస్తుందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు సింగపూర్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను ఆసక్తిగా చూస్తున్నారు.